ఎంత వారలైనా సరే ఈ వేదిక మీదకి వస్తే అంతేనేమో. అంతకు ముందు చెప్పింది ఆ తర్వాత తామనుకున్నది అన్నీ మర్చిపోతారేమో. ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఆయన తీరు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. సారు రూల్స్ పెడతారు, ఆయన మాత్రం అస్సలు పాటించరు అనే ముచ్చట తెర మీదకి వచ్చింది. ఇప్పుడు దళపతి విజయ్ గురించి ఇలాంటి డిస్కషనే నడుస్తోంది. ఆయన నటించిన సర్కార్ సినిమా చూసారా? అందులో హిట్ సీన్లు గుర్తున్నాయా? ప్రభుత్వాలు పప్పు బెల్లాల్లా ఉచిత పథకాల్ని పంచిపెడుతున్న తీరును హీరో విజయ్ గారు ఎండగట్టిన విషయం మర్చిపోగలమా? అంతా వెళ్లి ఆ ఉచిత పథకాలకు సంబంధించి ఆ వస్తువులన్నీ మంటల్లో తగలెట్టే అద్భుతమైన దృశ్యాన్ని కాదనగలమా? అది సినిమా కాబట్టి, అది హిట్టు కొట్టాలి కాబట్టి ఇలాంటి సీన్లు ఎన్నైనా పెడతారు, వండి వారుస్తారు, జనాల్ని ఉఫోమని ఉప్పొంగిపోయేలా చేస్తారు. మాకు ఫ్రీలు బీలు వద్దు, ఎన్నికల తాయిలాలు వద్దే వద్దంటూ హీరోలు భారీ డైలాగులే చెప్తారు. రియల్ బ్లాక్ బస్టర్ కావాలంటే ఉచితాలు అనుచితం. అదే రియల్ గా రాజకీయాల్లోకి వచ్చేసరికి ఆ ఉచితాలు కాస్త సముచితం అయిపోతాయన్నమాట. అవును మరి, సర్కార్ సినిమాలో ఫ్రీబీస్ వద్దంటూ బల్లగుద్ది మరీ చెప్పిన విజయ్ తాను రాజకీయాల్లోకి వచ్చేసరికి పూర్తిగా మారిపోయారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకంపై కురిపించిన ఎన్నికల వరాలు అలియాస్ తాయిలాలు ఉరఫ్ హామీలు విన్నవారికి కన్నవారికి అది నిజమనిపించక మానదు. அமைக்க போகும் மக்கள் அரசு இனி 60 வயது வரை உள்ள அனைத்து குடும்ப தலைவிகளுக்கும் மாதம் 2500 ரூபாய். இத்திட்டத்தின்படி ஒவ்வொரு குடும்பத்திற்கும் வருடத்திற்கு 6 கேஸ் சிலிண்டர்கள். அதற்காகவே நம் தங்கைகளின் திருமணத்திற்காக 8 கிராம் அதாவது 1 பவுன் தங்கமும் அல்லது பாதுகாவலருக்கும் ஆண்டுதோறும் 15,000 ரூபாய் பொருளாதார உதவி 15,000 ரூபாய் பொருளாதார உதவி தொகையாக வழங்கப்படும். பெண்கள் பயணிக்கும் வகையில் உத்தரவிடப்படும். பொது விநியோகம் நடக்கும் இடங்களான ரேஷன் கடைகள் மற்றும் பள்ளிகள் கல்லூரிகள் மூலம் அனைத்து பெண்களுக்கும் விலையில்லா சானிட்டரி பேட்ஸ் వழங்குவது ఉరిది చేయపడం. తాను రియల్ లైఫ్ లో సర్కార్ని ఏర్పాటు చేసేందుకు తాను నటించిన సర్కార్ సినిమా స్క్రిప్ట్ నే విజయ్ పక్కన పెట్టేశారన్నమాట. కేవలం మహిళల కోసమే కాదు, ఇటీవల తంజావూరులో జరిగిన మీటింగ్ లోనూ రైతుల కోసం అలాంటి ప్రీ మేనిఫెస్టోనే ప్రకటించారు విజయ్. 2 ఎకరాల లోపు రైతులకు రుణమాఫీ, వారి పిల్లలకు ఉచిత విద్య తన బాధ్యతన్న విజయ్ 5 ఎకరాలకు మించి భూములున్న రైతులకు 50% రుణం మాఫీ చేస్తామన్నారు. 5 ஏக்கர் வரை நிலமுள்ள விவசாயிகள் வேளாண் கூட்டுறவு வங்கிகளில் வாங்கிய பயிர் கடன் முழுமையாக ரத்து செய்வதற்கும் 5 ஏக்கருக்கு மேல் உள்ள விவசாயிகள் வேளாண் கூட்டுறவு வங்கிகளில் வாங்கிய பயிர் கடன் 50% வரை ரத்து செய்வதற்கான சாத்திய கூறுகளை ஆராய்ந்து உறுதியாக நடவடிக்கை எடுப்போம். 2 ஏக்கர் வரை நிலமுள்ள விவசாயிகள் மற்றும் நிலமற்றவர்கள் குடும்பத்தில் யாரும் மாநில மற்றும் ஒன்றிய அரசு ஊழியராக இல்லாமல் இருக்கும் பட்சத்தில் அவர்களின் குழந்தைகளின் பொறியியல் மற்றும் மருத்துவம் உள்ளிட்ட தொழிற்கல்வி முதல் அனைத்து வகை படிப்புகளுக்குமான முழு செலவையும் அரசே ஏற்கும். మొత్తానికి రియల్ లైఫ్ అయితే అలా, రియల్ లైఫ్ రాజకీయంలో ఇలా అన్నట్టుగా సాగుతోంది విజయ్ ప్రయాణం. ఇప్పటికే రాజకీయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టైల్లో ముందుకెళ్తున్నారనే చర్చ విజయ్ విషయంలో జరుగుతోంది. పవన్ పొలిటికల్ స్టోరీని రీమేక్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రకటిస్తున్న హామీలు పథకాలు సైతం ఎక్కడో విన్నట్టుందే అనే గుసగుసలకు కారణమవుతున్నాయి. రైతు రుణమాఫీ, మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం, ఉచిత బస్సు ప్రయాణం, ఇలా విజయ్ ఎత్తుకుంటున్న చాలా పథకాలు తెలుగు రాష్ట్రాలతో పోలి ఉండడం ఆసక్తి రేపుతోంది. విజయ్ ప్రకటించిన అన్నపూర్ణ సూపర్ 6 ని ఏపీలో అమలవుతున్న సూపర్ 6 తో పోల్చి చూస్తున్నారు. ఇవన్నీ కాపీ కావచ్చేమో కానీ అధికారాన్ని ఇచ్చే వాటిలో తమ నాయకుడు ది బెస్ట్ పిక్ చేసుకుంటున్నాడంటూ టీవీకి వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరి ఫీట్లకు ఓట్లు రాలుతాయా, పాట్లు తీరుతాయా అనేది చూడాలి.